సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. ఇప్పటికే చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ఉన్నారు. కానీ చీరాల ప్రాంతంలో చేనేత సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చీరాల నియోజకవర్గ టికెట్ను ఎక్కువసార్లు బీసీ సామాజిక వర్గ నేతలకే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో యాదవులు లేదా చేనేత సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తారా లేదా అన్న చర్చ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నడుస్తుంది. చీరాల నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన మద్దులూరి మాలకొండయ్యకు అనుకూలంగా సర్వే రిపోర్టు రానట్లు తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేనేత సామాజిక వర్గం నేతల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీ నాటికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చీరాల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైకాపా ధరిన చేరిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఎడం చినరోషయ్య కుమారుడు ఎడం బాలాజీని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది. కానీ ఎడం బాలాజీ ఆశించిన స్థాయిలో చీరాల నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లకపోవడంతో ఆయనను మార్చి యాదవ సామాజిక వర్గానికి చెందిన మద్దులూరి మాలకొండయ్యను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే కొండయ్యకు సైతం సర్వే నివేదికలో ఆశించిన స్థాయిలో అనుకూలత రాకపోవడంతో చేనేత సామాజిక వర్గం నేతల వైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చీరాల నియోజకవర్గంలో పోల్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో వేటపాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మునగపాటి బాబు పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. మునగపాటి బాబు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండడంతో పాటు స్థానిక అభ్యర్థి కావడంతో తెదేపా అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు మునగపాటి బాబు ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. అలాగే మంగళగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చేనేత సామాజిక వర్గానికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావు సైతం తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశిస్తున్నారు. ఇప్పటికే శ్రీనివాసరావు గత నెలలో చీరాల నియోజకవర్గంలో పర్యటించి పార్టీ స్థితిగతులను తెలుసుకున్నారు. కొత్తపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని స్థానికంగానే ఉంటున్నారు. ఇటీవల చీరాల నియోజకవర్గంలో శ్రీనివాసరావు సుడిగాలి పర్యటన చేసి తన బంధువర్గంతో కలిసి పలువురి మద్దతు కోరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మద్దులూరి మాలకొండయ్య టికెట్ తనకే అంటూ తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి స్వాములు సైతం చీరాల టికెట్ తనకే అంటూ తన అనుచరులతో చెబుతున్నారు. అలాగే చీరాల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మరో మాజీ ఎమ్మెల్యే సైతం చీరాల తెలుగుదేశం పార్టీ టికెట్పై కన్నేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందా అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.